నీతి కథ. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిన్న పల్లె సూర్యాపేట. ఆ పల్లె పచ్చని పొలాలతో, నెమ్మదిగా ప్రవహించే కాలువలతో ఎంతో అందంగా ఉండేది. ఆ గ్రామంలో ఉండే ప్రజలు కష్టపడి పనిచేసేవారు. కాని వారిలో ఎక్కువ మందికి ఒకే సమస్య, పేదరికం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడు చాలా నిజాయితీ గలవాడు. రామయ్యకు భార్య సీతమ్మ, ఇద్దరు పిల్లలు, కుమారుడు గోపి, కుమార్తె లక్ష్మి. చిన్న పొలం తప్ప అతనికి ఇంకేమీ లేదు. వర్షాలు సరిగా పడకపోవడంతో పంటలు సరిగా రావడం లేదు. అయినా రామయ్య ఎప్పుడూ తప్పుదారి పట్టలేదు. రామయ్య రోజూ తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళేవాడు. చెమటోడ్చి పనిచేసేవాడు. అతని పిల్లలు చదువులో తెలివైనవారు. కాని పేదరికం వల్ల వారికి అవసరమైన పుస్తకాలు, బట్టలు కూడా కొనలేని పరిస్థితి. ఒకరోజు గ్రామానికి దగ్గరలోని పట్టణంలో పెద్ద వ్యాపారి వెంకటేశ్వరరావు వచ్చాడు. అతడు చాలా ధనవంతుడు. గ్రామంలో భూములు కొనాలనుకున్నాడు. చాలామంది రైతులు డబ్బు ఆశతో తమ భూములను తక్కువ ధరకు అమ్మేశారు. వెంకటేశ్వరరావు రామయ్య దగ్గరకు వచ్చి, గ్రేటర్ దేన్ రామయ్య, నీ పొలం నాకు అమ్మితే నీకు జీవితాంతం కష్టాలు ఉండవు. మంచి డబ్బు ఇస్తాను అని చెప్పాడు. రామయ్య నెమ్మదిగా సమాధానం ఇచ్చాడు. గ్రేటర్ దేన్ అయ్యా, ఈ పొలం నా తండ్రి సంపాదించింది. ఇదే మా జీవనాధారం. డబ్బు కోసం దీన్ని అమ్మలేను. వెంకటేశ్వరరావు నవ్వుతూ వెళ్ళిపోయాడు. కాని అతని మనసులో కోపం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత రామయ్య పొలంలో పనిచేస్తుండగా నేలలో ఏదో మెరిసింది. తవ్వి చూస్తే బంగారు పెట్టె. దానిలో బంగారు నాణేలు, ఆభరణాలు ఉన్నాయి. రామయ్య ఆశ్చర్యపోయాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు. ఇవి తీసుకుంటే నా పేదరికం పోతుంది. పిల్లలకు మంచి చదువు ఇస్తాను. ఎవరికి తెలుస్తుంది? కాని వెంటనే అతని అంతరాత్మ మాట్లాడింది. గ్రేటర్ దేన్ ఇవి నీవి కావు. ఎవరో కష్టపడి సంపాదించినవి. రామయ్య పెట్టెను ఇంటికి తీసుకెళ్లి సీతమ్మకు చూపించాడు. సీతమ్మ క్షణం ఆలోచించి, గ్రేటర్ దేన్, మనకు ఎంత అవసరం ఉన్నా తప్పు చేయకూడదు. ఇది ప్రభుత్వానికి లేదా గ్రామ పెద్దలకు ఇవ్వాలి అని చెప్పింది. రామయ్య గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి జరిగినది చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో ఆ బంగారు పెట్టె సంవత్సరాల క్రితం దొంగతనం అయినదని తెలిసింది. ఆ పెట్టె అసలు యజమాని వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు బంగారం తిరిగి పొందిన తరువాత రామయ్య నిజాయితీ చూసి ఆశ్చర్యపోయాడు. అతని కళ్లలో నీళ్లు వచ్చాయి. గ్రేటర్ దేన్, ఇంత పేదరికంలో ఉండి కూడా నీవు ఇంత నిజాయితీగా ఉన్నావు. నేను నీని పరీక్షించాను అని ఒప్పుకున్నాడు. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా వెంకటేశ్వరరావు రామయ్యకు పెద్ద మొత్తం డబ్బు ఇచ్చాడు. అంతేకాదు, గోపి చదువుకు పూర్తి సహాయం చేస్తానని చెప్పాడు. లక్ష్మికి భవిష్యత్తులో మంచి జీవితం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. రామయ్య మాత్రం వినయంగా, గ్రేటర్ దేన్ అయ్యా, నాకు కావాల్సింది డబ్బు కాదు. నా పిల్లలు నిజాయితీగా జీవించడం నేర్చుకోవడమే అన్నాడు. కాలక్రమేణా గోపి పెద్ద ఆఫీసర్ అయ్యాడు. లక్ష్మి ఉపాధ్యాయురాలైంది. రామయ్య పేరు ఆ గ్రామంలో నిజాయితీకి ప్రతీకగా నిలిచింది. గ్రామ పెద్దలు పిల్లలకు ఈ కథ చెబుతూ, గ్రేటర్ దేన్, డబ్బు రావచ్చు, పోవచ్చు. కాని నిజాయితీ ఉంటే గౌరవం ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేవారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. నీతి, మోరల్. నిజాయితీ, ధర్మం ఎప్పటికైనా మనకు మంచి ఫలితాలనే ఇస్తాయి. తాత్కాలిక లాభం కోసం నైతికతను కోల్పోవద్దు.